ఒప్పుకున్న పెళ్ళికి మోగించక తప్పదు అన్నట్టుంది నా సిచ్యువేషన్. ఆడపిల్లకి అందం ముందుగా బ్యాంగిల్స్ అండ్ పూలు మాత్రమే. సో, నేను ఆ రెండిటిని మాత్రం ఎప్పటికీ మిస్ చేయను. ఎవ్వరేమనుకున్నా చేతి నిండా గాజులు, తల నిండా పూలు మాత్రం పక్కా. అండ్ ఎవ్రీ మంత్ మన ఆర్డర్స్‌లో నుంచి రూ. 1 డిస్ట్రిబ్యూషన్‌కి ఇస్తాం కదా! సో, అలా ఈసారి సీఓడీస్ కొంచెం తక్కువున్నాయి సర్వర్ ఇష్యూస్ వల్ల. అందుకని మొత్తం మీద 137 అయింది. సో, ఆ రూ. 3 కూడా కలిపి 140 ఇంటూ 2 అంటే రూ. 280 అనేవి ఈసారి ఇచ్చాను. అది ఎక్కడిచ్చాను అంటే ఆంజనేయ స్వామి జయంతి కదా ఈరోజు. సో, మా ఊర్లో కొంచెం బా చేస్తారు. సో, మా స్వామి దగ్గరికొచ్చేసాము. ఆ రోజు 108 సార్లు చాలీసా జరిగిద్ది. దానికి నేను ఎప్పుడూ మిస్ అవ్వను. అండ్ నేను ఈ ప్రొఫెషన్‌ని చూజ్ చేసుకుంది కూడా అందుకేనండి. నా పర్సనల్ ఈవెంట్స్ ఏవి కూడా ప్రొఫెషనల్ లైఫ్ వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు అని. బట్ ఈరోజు అది తప్పలేదు. అంటే నాకు అంతగా గుర్తులేదు ఈరోజు జయంతి ఉంది అని చెప్పేసి. సో, పేమెంట్ చేయించుకున్న వాళ్ళేమో అర్జెంట్ అన్నారు. వాళ్ళని అడిగినా సరే. సో, ఇంక తప్పదు కదా! అక్కడి నుంచి 108 సార్లు అవ్వటం నేను వచ్చేసా. ప్రసాదం కూడా తీసుకోలేదు. మా రిలేటివ్స్ అక్కడ వాళ్ళు అందరూ కూడా "ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతావేంటి ఉండు" అన్నారు. బట్ మీతో పేమెంట్ ఏయించుకొని వాళ్ళకైతే చెప్పాను. తర్వాత గుర్తొచ్చిన తర్వాత పేమెంట్ ఏసుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి చెప్పాను. కొంతమంది అర్జెంట్ అన్నారు. కొంతమంది "ఓకే మేడం బట్ ట్రై చేయండి" అన్నారు. ఇంకా తప్పదులే అని స్పీడ్‌గా ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చి ఏసేసాము. అండ్ బైక్ ఉంది కాబట్టి ఈరోజు సరిపోయింది. అండ్ అది కూడా వచ్చేటప్పుడు ఊర్లోంచి బయటకొచ్చా గానీ ప్యాకింగ్ పార్సెల్స్ ఏసి రావటానికి బ్లాక్ అయిపోయింది అంతా. ఇంకా అక్కడే బైక్ పెట్టేసి గుడి దగ్గరే ఉండి మొత్తం అయిన తర్వాతే ఎళ్ళాను. అండ్ ఆ అమౌంట్ చందా రాసే చోట ఇచ్చేసాను. మీలో అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. నా రూ. 1 ఏంటి, ఇలా ఇవ్వటం ఏంటి కాన్సెప్ట్ అని. అండ్ ఈసారి నెక్స్ట్ మంత్ ఎక్కడ ఈ చందాకి ఇస్తాను అనేది ముందే చెప్తున్నానండి. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌లో ఇస్తాను. మా ఊర్లో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో, నెక్స్ట్ మోపిదేవిలో ఆ టెంపుల్‌లోనే ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాను. సీఓడీస్ ఆర్డర్స్, ఆన్‌లైన్ ఆర్డర్స్ అన్నీ తీసుకున్నాము. డీటీడీసీ, ఆర్టీసీ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు. మీకు ఎలాంటి రా మెటీరియల్ కావాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. ఇందులో స్పెషల్ ఏంటి అంటే గుమ్మడికాయ కర్రీ పాయసం. మనం ఇంట్లో చేసుకున్న ఆ టేస్ట్ రాదు ఎందుకో.